నిజంగా నాకు ఒక సోదరులాగా, ఒక తోబుట్టులాగా నేను సాయిని చూసుకునేవాడిని. ఎంత ప్రేమ, ఆప్యాయత, నిజాయితీ ఆయన మాటల్లో ఉండేది. ఈ కాలంలో మనం చూస్తూ ఉంటాం, చాలా మంది తొందరగా మెట్లెక్కాలని, అధికారం కావాలని, పదవులు కావాలని, డబ్బులు కావాలని ఎన్నింటికో పార్టీలు మారుస్తుంటారు, రంగులు మారుస్తుంటారు. కానీ సాయి నిజాయితీగా ఒక ఉద్యమకారుడిగా పనిచేశాడు. నిజంగా ఈరోజు సాయి ఉండుంటే ఎంత బాధపడి ఉండేవాడు. జై తెలంగాణ అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందంటే సాయి గుండె ఎంత బాధపడేదో. ఒక్కనాడన్నా జై తెలంగాణ అన్నాడు అయి రేవంత్ రెడ్డి? జై తెలంగాణ అననివాడు ఇవాళ ఏం మాట్లాడుతుండు? కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అని మాట్లాడుతుండు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం అంటే తెలంగాణ ఆనవాళ్లు లేకుండా చేయడం.